नो भाई भजन करो भाई, ये जीवन 2 दिन का जीवन है, माटी का पुतला ये जीवन है, माटी का पुतला पानी लगे तो पिघल जाए, भजन करो भाई, ये जीवन 2 दिन का, पानी लगे तो पिघल जाए, भजन करो भाई, ये जीवन 2 दिन का, यीशु का नाम सुनो, ये जीवन 2 दिन का, यीशु का नाम, ये जीवन 2 दिन का, ये जीवन है शीशे का बंगला, ये जीवन है शीशे का बंगला, पत्थर लगे तो पिघल जाए, जिन करो जाए, पत्थर तो पिघल जाए, भजन करो जाए, ये जीवन 2 दिन का, यीशु का नाम सुनो भाई, भजन करो भाई, ये जीवन 2 दिन का, यीशु का नाम सुनो भाई, भजन करो भाई, ये जीवन 2 दिन का, ये जीवन है कागज का टुकड़ा, ये जीवन है कागज का टुकड़ा, हवा आए तो बुझ जाए, भजन करो भाई, ये जीवन 2 दिन का, हवा आए तो उड़ जाए, भजन करो भाई, ये जीवन 2 दिन का, यीशु का नाम सुनो भाई, भजन करो भाई, ये जीवन 2 दिन का, यीशु का नाम सुनो भाई, भजन करो भाई, ये जीवन 2 दिन का. ఓకే మరి అదేలే అంటే ఫస్ట్ నేర్చుకోవాలని నేర్చుకున్న తర్వాత ఈ పాట ఒక్కొక్క పాట ఒక్కొక్క రకం వాడాలి. ఈ 2వ షీట్లో దాన్ని నేర్పిస్తాము. మనకి ఇప్పుడు టైం లేదు. ఇప్పుడు క్విజ్కి వెళ్దాము. క్విజ్ అయిన తర్వాత మనకి ప్రాక్టికల్ టాక్ ఉంటుంది. టైం ఉంటే అప్పుడు మళ్ళీ పాడదాం కొన్ని పాటలు. ఓకేనా? ఇప్పుడు క్విజ్ టైం. ప్రార్థన. అందరూ మోకరించాలి. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇలాగున మీరు మమ్మల్ని ప్రేమించి ఎంతో ప్రేమతో ఇచ్చిన 2025 జనవరి నెల ఇక 13, 14, 15, 16 ఈ 4 దినాల యూత్ క్యాంపును బట్టి మీకు వందనాలు. మొదటి రోజు ప్రభువా, మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి ఉదయకాలము ఆరాధన వర్తమానంలో, ఆరాధన సమయంలో మీరు ఎంతో గొప్ప దేవుడిగా సహాయం చేశారు. తిరిగి ప్రభువా, మొదటి సెషను బైబిల్ స్టడీలో ప్రభువా, గురి యొద్దకే పరిగెత్తుచున్నాననే ప్రభువా అంశమును ఆధారంగా చేసుకొని మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి విలువైన అమూల్యమైన తలంపును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. తిరిగి తండ్రి, నాయన యొక్క ఆఫ్టర్నూన్ సెషన్లో ఇప్పటివరకు పాటలు పాడి మీ నామాన్ని ఎంతో ఘనపరిచాం ప్రభు. ఎంతో సంతోషంగా పాటలు నేర్చుకున్నారు యవ్వన బిడ్డలు. వారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, క్విజ్ టైంలో మీ గొప్ప సహాయం అందించండి ప్రభువా. మరి అడగబడుతున్న ప్రతి ప్రశ్న బిడ్డలకు అర్థమయ్యే రీతిలో అడగబడటానికి తగినటువంటి ప్రభువా ఆన్సర్ బిడ్డలు సంతోషంగా ప్రభువా తెలియపరచడానికి, ప్రైజ్ పొందటానికి మీరు సహాయం చేయండి. మీ కనికరం, కృప, ప్రేమ, దయ మాకు తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాం. యేసు ప్రభు నామములో
ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మనము జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ఈ యూత్ క్యాంప్కు నడిపించబడ్డాం. ప్రతి మాట చాలా జాగ్రత్తగా మనం విని ఆ మాటల్ని మన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకుంటే ఎవరికి మేలు? ఇక్కడ మాట్లాడేవారికి కాదు, విన్నటువంటి మనకే ఎంతో మేలు. వినుటి వల్ల విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నేను వర్తమానం కాదు, క్విజ్ మాస్టర్ని. ప్రతి ప్రశ్న జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా విని మొదటిగా సూచనలు జాగ్రత్తగా గమనించండి. మొదటి ప్రశ్న బాయ్స్ కానీ గర్ల్స్ కానీ అడగబడుతుంది. ఒకవేళ గర్ల్స్లో ఎవరు ఆన్సర్ చెప్పలేదనుకోండి, అప్పుడు బాయ్స్కి వెళ్తుంది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చెప్తే క్వశ్చన్ క్యాన్సిల్ అవుద్ది, ప్రైజు క్విజ్ మాస్టర్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? బాయ్స్కి గర్ల్స్కి అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించాలి. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చెయ్యి ఎత్తి చూపించాలి. అప్పుడు వాళ్ళలో నేను ఎవరిని చెప్పమంటే వాళ్ళు లేచి, మరలా కూర్చుని కాదు, లేచి నిలబడి ఆన్సరు చెప్పాలి. రైట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి స్పాట్లో ప్రైజు ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా? మీరు చెప్పలేదనుకోండి, వాళ్ళకి పాస్ ఆన్. వాళ్ళు చెప్పలేదనుకోండి, మీకు క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు చెప్పలేకపోతున్నారని చెప్పి మీరు మాట్లాడేసుకుంటూ ఒకరితో ఒకరు చెప్పుకుంటే క్వశ్చన్ క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్త. మొదటి ప్రశ్న గర్ల్స్ ఫస్ట్ కదా, ఓకేనా? మొదటి ప్రశ్న, మన థీమ్ ఆ చిన్న ముక్క కాదు, వచనమంతా రిఫరెన్స్తో సహా చెప్పాలి. చెప్పు. వెరీ గుడ్. ఇప్పుడు ఉదయకాలము మనము జాగ్రత్తగా విన్నటువంటి లెసన్ ఉంది కదా, ఆ లెసన్లో అన్న చాలా విషయాలు చెప్పారు. అవి మీరు ఎంతమంది ఎంత జాగ్రత్తగా రాసుకున్నారో, మరలా నేను మధ్యలో టైం కూడా ఇచ్చాను. నేను కావాలని నేను వచ్చి ఉదయం విన్న వాటిలో నుంచే క్విజ్ ఉంటుంది, జాగ్రత్తగా ఒకసారి చూసుకోవడానికి కూడా మీకు గుడ్ ఆపర్చునిటీ ఇచ్చా. ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారో ఇప్పుడు తెలుస్తుంది. బాయ్స్కి ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న చెప్పారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో చెప్పారు. కౌన్సిలర్స్ కాదు, ఓన్లీ యూత్ మాత్రమే, తెలిసిన వాళ్ళు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యొక్క పౌలు గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం విశ్వాసుల విషయంలో ఏంటి? పాసానా? చెప్పు జయప్రకాష్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, ఫిలిప్పీలకు రాసిన పత్రిక యొక్క 1, 2, 4 అధ్యాయాలు నేను టచ్ చేయట్లా. ఎందుకంటే మన అంశం 3వ అధ్యాయంలో కదా ఉంది. కాబట్టి 3వ అధ్యాయంలో నుంచి నేను అడుగుతాను. 3వ అధ్యాయంలో నుంచి నేను అడుగుతాను. 3వ అధ్యాయంలో గర్ల్స్ కదా, 1 నుంచి 11 వచనాలను పౌలు గారి యొక్క దేనిని గుర్తు చేస్తుంది?
పాస్ట్ గతము. ఇప్పుడు ఆ తర్వాత అడుగుతాను అనుకుంటున్నారా? బాయ్స్ జాగ్రత్తగా ప్రశ్న వినండి. రాజాజ్ఞకు భయపడక, రాజు యొక్క ఆజ్ఞకు భయపడక ఒక భార్యాభర్తలు ఒక పని చేశారు. ఆ భార్యాభర్తల పేరేంటి? తెలిసిన వాళ్ళు చేయతండి. వెరీ ఈజీగా అడిగితే క్విజ్ మాస్టర్కి నాకు బెనిఫిట్ ఏముంటుంది? రాజు ఆజ్ఞకు భయపడకుండా ఇద్దరు భార్యాభర్తలు ఒక పని చేశారు. ఆ భార్యాభర్తలు ఏం పని చేశారని అడగట్లే, వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, వాళ్ళ పేరు కావాలి నాకు. లేచి నిలబడి చెప్పాలా? వెరీ గుడ్. రాజు ఆజ్ఞకు భయపడక అమ్రాము యోకేబెద్ అనేటటువంటి దంపతులు ఒక కుమారుని కని వాడు సుందరుడయ్యుండు చూసి 3 నెలలు దాచిపెట్టారు. అవును కదా? ఓకే, ఇప్పుడు గర్ల్స్కి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఎక్కువగా చెప్పేటటువంటి ఒక వచనం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎక్కువగా చెప్పే ఒక వచనం ఉంది. ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ పత్రిక యొక్క ప్రధాన ఉద్దేశము ఏంటి అనేది చెప్పాం కదా. దానికి సంబంధించిన వచనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఉంది. రిఫరెన్స్ ఫిలిప్పీ 4:4. వెరీ గుడ్. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం 4:4లో ఉంచబడింది. బాయ్స్, స్టెఫన్ని చంపుతుంటే, అంటే నేను అడిగే ప్రశ్న కొంచెం వెరైటీగా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోవాలా. స్టెఫన్ని చంపుతుంటే షబాష్, వెరీ గుడ్, బాగా చంపారు అన్నాడు ఒక ఆయన. చెప్పు. వెరీ గుడ్. స్టెఫను యొక్క సావుకు సమ్మతించాడు అని అంటే అదే కదా, సమ్మతి తెలిపాడని అంటే కరెక్ట్. ఇలాంటి వాడిని ఎలాగే చంపాలి, బాగా చంపారు అని చెప్పి స్టెఫను యొక్క సావుకు సౌలు ఏం చేశాడు? సమ్మతించాడు, సమ్మతి తెలిపాడు అనమాట. తర్వాత ప్రశ్న. గర్ల్స్, జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు అనేది మీకు అందరికీ తెలుసు. మేడి చెట్టు ఎక్కాడు కదా. మేడు చెట్టు గురించి చెప్పినప్పుడు అన్న ఇంకొక చెట్టును కూడా జ్ఞాపకం చేశారు. క్యాన్సిల్, క్వశ్చన్ క్యాన్సిల్. బాయ్స్, మేడి చెట్టు గురించి చెప్పినప్పుడు అదే ప్రశ్న అనుకోవద్దు. మేడి చెట్టు గురించి చెప్పినప్పుడు ఇంకొక చెట్టును అన్న గుర్తు చేశారు. ఆ చెట్టు యొక్క లక్షణం ఒకటి చెప్పారు. తెలిసిన వాళ్ళు చేయొద్దండి, అంతే, మాట్లాడదు. చెప్పు. పుత్తునే వెళ్ళిపోతుంది, కరెక్టే. పెలుసుదానం రా. రైట్ ద లార్డ్. క్వశ్చన్ గోస్ టు గర్ల్స్. చాలా ఈజీగా. మీకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే బాయ్స్కే. వీళ్ళ క్వశ్చన్ క్యాన్సిల్ అయింది, పాస్ అని అవ్వలేదు, అంతే కదా? అంతేనా? ఓకే. Quiz master's decision is final. So, question goes to girls. యెరూషలేముకి ఆరాధించడానికి నపుంసకుడు వచ్చాడు కదా, వచ్చాడా?
అతడు ఏ దేశస్థుడు? తెలిసిన వాళ్ళు చేయొద్దండి, మాట్లాడకుండా. అతడు ఏ దేశస్థుడు? చెప్పు అమ్మా. యోదయ? నో. ఎవరైనా ఉన్నారా గర్ల్స్లో? క్వశ్చన్ గోస్ టు బాయ్స్. నపుంసకుడు ఏ దేశం నుంచి యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చాడు? ఎవరు చెప్పినోళ్ళు అంటే చెయ్యెత్తితే నేను ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇంకెవరికి తెలీదా? ఓకే చెప్పు. జయప్రక్. ఇథియోపియా. ఐథియోపియా. ప్రైజ్ ది లార్డ్. ఆ పెన్ను రెండో పెన్ను కాబట్టి నాకు ఇవ్వాలి. ఇప్పుడు పాస్ అని అయింది కాబట్టి బాయ్స్కే కదా. ఓకే. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. దాని రెఫరెన్స్ కావాలండి నాకు. వెరీ గుడ్. ఈ పెన్ కూడా తర్వాత నాకు ఇవ్వాలి. రెండోది వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. మొత్తం పెన్లన్నీ జగ్గం బయట వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు గర్ల్స్కి నూతన స్వభావం నీకు ఇస్తాను, రాతి గుండి తీసేసి మాంసపు గుండి ఇస్తాను, నూతన హృదయం ఇస్తాను అని చెప్పిన రిఫరెన్స్ కావాలి నాకు. రిఫరెన్స్ కావాలి. అన్న చెప్పినప్పుడు మీరు జాగ్రత్తగా వినుంటే, నిజంగా మీరు పేపర్లో బుక్స్ తెచ్చుకుని పెన్నులు తెచ్చుకుని రాసుకుని ఉంటే, ఖచ్చితంగా నేను మరలా మధ్యలో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినప్పుడు చూసుకుని ఉంటే, ఇన్ని విషయాల్లో మీరు విధేయత చూపించుంటే ఖచ్చితంగా మీకు ప్రైజ్ వచ్చును. చెప్పమ్మా ఫ్రూటి. దానియాలు కాదు, ఏహెచ్కేలు. రా 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 రా. రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పావు. బుక్ తేడా చేసావు కానీ రెఫరెన్స్ కరెక్ట్గా చెప్పావు. ఓకే. ప్రైజ్ ది లార్డ్. చాలా ఈజీకి వచ్చినండి బాయ్స్కి, చాలా ఈజీకి వచ్చును. పౌలు గారు ముందు ఎలా ఉన్నాడు? ఇది క్వశ్చన్ కాదు, ఇది క్వశ్చన్ కాదు. సౌలు కదా. సౌలు ఏ గోత్రానికి చెందినవాడు? చెప్పు డానియల్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గర్ల్స్, సౌలు గారు ఆసక్తి విషయంలో ఎవరు? వెరీ గుడ్. ధర్మశాస్త్ర విషయంలో పరిచయుడు, ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడు. తర్వాతి ప్రశ్న బాయ్స్కి. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారిని 4 విధములుగా వరుసగా సంబోధిస్తూ వచ్చింది. వచనాలు మారుతున్న కొలది 4వ అధ్యాయంలో 4 విధాలుగా సంబోధిస్తూ వచ్చింది. 4 కావాలి నాకు. చెప్పు ఇన్హాస్. 1 యూదుడు అయినా నీవు, అయ్యా ప్రవక్త. వెరీ గుడ్. ఇప్పుడు మీ డాడీ ఉంటే చాలా సంతోషించేవాడే. ప్రైజ్ ది లార్డ్. గర్ల్స్, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశపడినటువంటి వారు
ఒక ముగ్గురిని చెప్పండి. గోడ పక్కన చెప్పు. బాయ్స్, ఇప్పటి వరకు ఉదయకాలము చెప్పినటువంటి లెసన్లో నుంచి అడిగాను. ఇప్పుడు కొన్ని విషయాలు జనరల్గా కూడా అడగాలని ఆశపడుతున్నాను. సామాన్యంగా మీరు అందరూ మందిరానికి వెళ్తున్నారుగా? ప్రతి ఆదివారం వెళ్తున్నారా? ప్రతి ఆదివారం మేము మందిరానికి వెళ్ళట్లేదు అన్న వాళ్ళు ఎవరు ఉంటే చేయొద్దండి. అందరూ వెళ్ళేవాళ్ళు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏదైనా ఆదికాండం నుంచి ప్రకటన వరకు అడగవచ్చు. అడుగుతాను. ఇప్పుడు ఎవరిని అడగాలి? బాయ్స్ని అడుగుతా. చాలామంది బయట అడుగుతూ ఉంటే అదేదో ఒక పిచ్చి ప్రశ్నలాగా చూస్తూ ఉంటారు దాన్ని. ఆ ప్రశ్న ఏంటో మీరు చెప్పమని నేను అడగట్లేదు. కానీ కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? తెలిసిన వాళ్ళు చేయొద్దండి, నిలబడి చక్కగా చెప్పండి. కయ్యేనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది? చక్కగా ఎవరు మొత్తం మందిలో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా వివరంగా చెప్పాలన్నమాట. కయ్యేనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేది చెప్పు. ఓకే, కొంచెం ఎవరైనా ఏమైనా ఇవ్వగలవా దాని మీద? సరే, ఈ పెన్ను కూడా అప్పుడప్పుడు నాకు ఇస్తూ ఉండాలి. మొట్టమొదట దేవుడు భూమి మీద చేసింది ఆదాము అవ్వలే కదా. వారి నుంచి కయ్యను హేబేలు వచ్చారు కదా. హేబేలు కయ్యను చంపేశాడు. కయ్యను ఒక్కడే ఉన్నాడు, ఇటు ఆదాము అవ్వలే ఉన్నారు. ఇంకా భూమి మీద వేరే స్త్రీలు వేరే మనుషుల నుంచి ఎవరు రాలా. ఆనాడు వరుసలు ఇలాంటి రిలేషన్స్ ఏమీ లేవు. కాబట్టి కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుంచి తర్వాత పుట్టినట్టు కుమార్తె. సామాన్యంగా బైబిల్లో కుమారుల గురించే రాయబడింది, కుమార్తె గురించి రాయబడలే. వారి నుంచి వచ్చినటువంటి ఒక కుమార్తెనే కయ్యను వివాహం చేసుకోవడం జరిగింది. నోద్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం నుంచి మరి మొత్తం మీద ఏ రీతిగానైతేనేమి చేసుకున్నాడు. ఒక కుమారునికి అన్నాడు. ఆ కుమారునికి హానోకు అని పేరు పెట్టాడు. దేవునితో నడిచిన హానోకు కాదు, ఇంకొక హానోకు. అది కయ్యను యొక్క భార్య. ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకొక 5 క్వశ్చన్స్ ఉన్నాయి, తప్పకుండా చెప్తురు. కానీ గర్ల్స్ కదా, గర్ల్స్ అయినా కాదా? ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నాను నన్ను? మీకేమైనా నేను అన్యాయం చేశానా? లేదు కదా. చక్కగా యాక్టివ్గా ఉండండి. నేను అడిగే ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా మీరు సమాధానం చెప్పేయచ్చు. జక్కయ్య సుంకపు గుత్తదారుడు కదా. చాలా ఈజీ ప్రశ్న ఇది. సుంకపు గుత్తదారుడు కదా, దాన్ని జెర్మియా అన్న ఇంగ్లీష్లో చెప్పారు. అమ్మ బాబోయ్, ఇప్పుడు నువ్వు చెప్పలేదు కదా ఇప్పటివరకు. చెప్పు. షీప్ ట్యాక్స్ కలెక్టర్. వెరీ గుడ్. బాయ్స్, బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన ఆయన ఎవరు? చెప్పు. ఎన్ని సంవత్సరాలు? 960 వరకు కరెక్టే. సరే, చివరిలో కూడా ఇంకో 9 వేసుకోరా. 969. జనరల్గా చాలా ఈజీగా, ఎందుకంటే నేను ప్రాక్టికల్ టాక్కి టైం ఇచ్చేస్తాను. గర్ల్స్, నోవహు ఓడ ఎన్ని సంవత్సరాలు కట్టాడు? చెప్పు. ఓడను కడుతూ ఏం ప్రకటించాడు?
సువార్త అని ఉందా, నీతి అని ఉందా? నీతిని ప్రకటించాడు. వెరీ గుడ్. అంటే ఆనాడు నోవహు ప్రకటించింది నీతి. ఏంటి ఆ నీతి అంటే, దేవుడు నాతో చెప్పాడు, ఆ మాట ప్రకారంగా మీరు అందరూ లోబడాలి, లోబడితేనే నీతి. అబ్రహాం దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడెను. హానోకు దేవునితో నడిచాడు, నీతిమంతుడు. హేబేలు శ్రేష్టమైన అర్పణ ఇచ్చాడు, నీతిమంతుడు. ఆనాడు యేసుప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, మరలా వస్తాడనేది ఆనాడు వాళ్ళకి గమనిక లేదు. ఆనాడు వారు దేవుని మాట నోవహు నమ్మాడు, అది నీతి అంతే. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాడగట్టాలి, అది నీతి అంతే. నోవహు ఆ నీతినే ప్రకటించాడు, ఆ నీతిని నోవహు ప్రకటించాడు. ఇప్పుడు ఎవరికి? బాయ్స్కే కదా ప్రశ్న. మీకు చాలా ఈజీ ప్రశ్న అడగనా, కష్టమైన ప్రశ్న అడగనా? ఈజీగా అడగమంటారా? ఈజీగానే అడుగుతా. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపారు కదా. చనిపోతూ ఉండగా స్టెఫను ఆకాశము తెరవబడినట్టు చూశాడు. ఆకాశం తెరవబడిన తర్వాత ఏం చూశాడు? ఇంకా వీళ్ళిద్దరు నాకు ఎవరు తెలీదా? ఇంతకుముందు చెప్పేసిన కూడా చేస్తాడు. ఇంకా ఆకాశం తెరవబడిన తర్వాత ఏం చూశాడు? ఫిన్హాస్ చెప్పు. ఆసీనుడా, కూర్చున్నా. వెరీ గుడ్. నిజానికి మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యే ఉంటాడు. కానీ స్టెఫను చనిపోతున్నప్పుడు మాత్రం నిలబడి ఉన్నాడు అని ఉంది. ఎందుకు నిలబడి ఉన్నాడు? స్టెఫన్కి వెల్కమ్ చెప్పడానికి. నా కుమారుడా, నా కొరకు ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నావు అని చెప్పి ఏం చేశాడు? నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి ప్రశ్న గర్ల్స్కి. ఈజీగా అడగనా, కష్టంగా అడగమంటారా? ఆఖరి ప్రశ్న గర్ల్స్కి. చాలా ఈజీగా అడుగుతానమ్మా, చాలా ఈజీగా సమాధానం చెప్పేయచ్చు. చాలా తేలికైనటువంటి ప్రశ్న. ఉదయకాలము ఒక దైవజనుడు మారు మనసు పొందే విషయంలో హృదయాన్ని కఠినపరుచుకొని, దేవుని ఉగ్రతకు గురవద్దు, తర్వాత మాకు సంబంధం లేదు అని ఒక దైవజనుడు హెచ్చరించాడు. ఆ దైవజనుడు ఎవరు? నువ్వు చేతి దింపేశావు, చెప్పు. చెప్పాలి, చెప్పమ్మా, రావాలి. నిజమేనండి, దైవజనుడికి ఉన్నటువంటి భారం అది. ఎందుకు ఈ యూత్ క్యాంపు అన్న ఎప్పుడు ఇంచుమించు నా దగ్గర నాతో చాలా రోజుల నుంచి చెప్తాను ఉన్నాడు. అక్కడ మునుకోడల సేవకుల మీటింగ్కి వెళ్ళాం. ఆ రోజు రాత్రి మధ్యలో ఒక రాత్రి అన్నయ్య నేను ఒక రూమ్లో ఉన్నాము. అన్నయ్య అక్కడ చెప్తా ఉన్నాడు, తమ్ముడు యూత్ క్యాంప్ కొరకు ప్రార్థన చేయండి. దగ్గర మునుకోడలు ఉండగానే 5-6 సార్లు చెప్పాడు నాకు అన్నయ్య, యూత్ క్యాంప్ కోసం ప్రార్థన చేయండి తమ్ముడు అని. ఎందుకు? కనీసం ఒక్కడైనా మారు మనసు పొందితే. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 3 సార్లు ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో ఎంతో సంతోషమని ఉంది. ఒక్కడైనా మారు మనసు పొందితే ఎంతో పరలోకంలో సంతోషం కదా. కాబట్టి మరి ఆ దైవజనుడి భారం అది. మారు మనసు రక్షణ పొందితే మన జీవితాలకు, బ్రతుకులకి ఎంతో, మనకే మేలు, ఆయనకే మేలు లేదు. హెచ్చరించబడినటువంటి దైవజనుడి యొక్క హృదయాన్ని ఎరిగిన వారుగా ఈ 4 దినాలు యూత్ క్యాంపులో చక్కగా ఏకీభించి మరి ఎంతగానో మన ఆత్మీయంగా బలపడి దేవునికి మహిమ తెచ్చేటటువంటి ప్రియమైన యవ్వన బిడ్డలుగా మనము ఉందాం. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఒక్క ప్రశ్న తప్ప క్విజ్ మాస్టర్కి ఏది వెళ్ళలేదు. చాలా గొప్ప సంగతి. ఓకే, మనం ప్రాక్టికల్ టాక్లోకి వెళ్ళక మునుపు ఒక కోరస్ పాడుకుందాం. కోరస్ నెంబర్ 2 వచ్చా అందరికీ, లేదా ముందు చెప్పండి. ఎంతమందికి వచ్చో చెప్పండి. చెయ్యొత్తాలి నాకు, ఎందుకంటే దాన్ని బట్టి డైరెక్ట్గా రౌండ్స్కి వెళ్దామా లేకపోతే రైట్ రౌండ్స్లో పాడేద్దాం డైరెక్ట్గా. విల్ స్టార్ట్ విత్ సిస్టర్స్. కోరస్ నెంబర్ 2, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. ఫిలిప్పీ పత్రిక 4:4 ఇదే.
ముందు ఒకసారి పాడదాం. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ and again I say rejoice. Rejoice in the Lord always. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Okay, now బాగా పాడారు, వెరీ గుడ్. రౌండ్స్లో పాడదాం. విల్ స్టార్ట్ విత్ సిస్టర్స్. Rejoice in the Lord. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Good, బాగా పాడారు. Now we will reverse. We will start with brothers, then sisters will join. Rejoice in the Lord, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. వెరీ గుడ్, బాగా పాడారు. మన బైబిల్ పైకెత్తి 5వ పాట ఖుదాకే వాయిదే నహి టలేంగే. खुदा के वायदे नहीं टालेंगे, जो कुछ भी गिरे वे रहेंगे. अगर बुझ जाए आसमान के तारे, तो भी ये वायदे रहेंगे. Once more. खुदा के वायदे नहीं टलेंगे, जो कुछ भी गिरे वे रहेंगे. अगर बुझ जाए आसमान के तारे, तो भी ये
ప్రాక్టికల్ టాక్లోకి వెళ్దాం. రండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరి యవనస్తులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలు. ఈ సమయంలో మనము మన థీమ్ వర్డ్ ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మరొక ప్యాసేజ్ చదువుకుంటాం. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 16 నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. 16 నుండి 22 వరకు మార్చి చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. అయితే ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఉదయకాలము నుండి యవనస్తుల కూడికలో మీ సన్నిధి మా మధ్యన ఉంచినందుకు స్తోత్రములు. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో కూడా ప్రభువా, మేము నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ, ఈ ప్రాక్టికల్ టైం సమయంలో కూడా మీరు మా మధ్యన ఉండమని, మీ రాజరికము చొప్పున మమ్మలను పరిపాలించమని, యవన కాలంలో నీ బిడ్డలైన వారందరినీ మీరుగా తాకి వారి యవన కాలంలో నీ కాడి మోయినట్లుగా వారు తూలి తొట్టిల్లకుండా నీ వాక్యమును శ్రద్ధగా చూసుకుని వారుగా, యవనస్తులుగా ప్రభువా నీకిష్టులుగా నీ వాక్యాన్ని తమ హృదయంలో భద్రపరుచుకునేవారిగా సిద్ధపరిచే సమయముగా దీనిని ఆశీర్వదించమని, ఎన్నికలేని నన్నును దయతో జ్ఞాపకము చేసుకోమని మీ కలువరి శిలువ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము ఉదయకాలము నుండి కూడా దేవుని వాక్యాన్ని వింటూ వచ్చిన ముఖ్యమైన గురి అనగా ముఖ్యమైన వాక్యము మనకేమిటంటే గురి యొద్దకే పరుగెట్టుచున్నాం. దీని విషయంలో మనము ఏమైనా ఆలోచిస్తున్నారా? ఇది వాక్యము చెప్పుకునే సమయం కాదు, కానీ మనము ప్రాక్టికల్ అంటే గ్రూప్ డిస్కషన్ లాగా మనము ఉదయకాలం నుండి ఏమైతే విన్నామో వాటిని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవడానికి మరొక లేఖన భాగాన్ని ఆసరా తీసుకోవడం. రెండవది, నేనేదో బోధకుడిగా నన్ను ఇప్పుడు మీరు చూడకండి. నేను మిమ్మల్ని చూస్తే నాకు కొంచెం ఈర్ష్య అంటారు కదా, అంటే నాకు లేనిది మీకు ఉన్నదనుకో, అప్పుడు ఏమొస్తుంది? నాకు దగ్గరేమో చిన్న సెల్ ఫోన్ ఉంది, మీ దగ్గరేమో చాట్ అంత ఉంది, అప్పుడు ఏమొస్తుంది? నాకు అలాగే ఒక ఈర్ష్య మిమ్మల్ని చూస్తూ ఉంటే.
ఏంటి అంటే నాకు యవనస్తుల కూడిక నా జీవితంలో లేదు, సండే క్లాసు నా జీవితంలో లేదు, వీబీఎస్ నా జీవితంలో లేదు. అందుచేత ఇప్పుడు వీబీఎస్ సండే క్లాస్కి వెళ్ళే వాళ్ళని, ఇలాంటి యూత్ క్లాస్కి వెళ్ళే వాళ్ళని చూస్తే అరే నాకు లేనిది వీళ్ళందరికీ ఉన్నది అని ఈర్ష్య వచ్చి మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతిస్తా. మరి నేను ఈర్ష్య పడుతున్నందుకు మీరు ఇంకా ఏం చేయాలా? అన్నయ్య నీకు లేనిది మాకు ఉంది కాబట్టి మేము ఇంకా అభివృద్ధి చెందుతాం. లేనివాడినే, అంటే నేను సండే క్లాస్కి వెళ్ళలేదు, వీబీఎస్కి వెళ్ళలేదు. వీబీఎస్ అంటే ఆ వీబీఎస్ అనే మాటకి అర్థం తెలియదు నాకు. 15 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు అడిగితే ఏమోరన్నా నాకు తెలియదన్నా అని నిజమే చెప్పిన. ఆ తర్వాత యూత్ మీటింగ్ అంటే కూడా నాకు ఏమీ తెలియదు. మరి ఈ 3 లేని దరిద్రుడిని నన్ను దేవుడు ఇలాగ ఆశీర్వదిస్తే ఈ 3 కలిగిన మీరేమవుతారు చెప్పండి? బహుగా ఐశ్వర్యవంతులు అవ్వాలి. నేను చెప్పండి యవనస్తులు ఏమవ్వాలి? మీరు కలిగిన వాళ్ళు బహుగా ఐశ్వర్యవంతులు కావాలి. అందుకే సండే క్లాస్కి వెళ్ళినప్పుడు సండే క్లాస్లో కానీ, వీబీఎస్కి వచ్చినప్పుడు వీబీఎస్లో కానీ, ఇలాగ యూత్ మీటింగ్కి వచ్చినప్పుడు యూత్ మీటింగ్స్లో కానీ ఖచ్చితంగా మన దగ్గర 3 ఉండాలి. ఒకటి పరిశుద్ధ గ్రంథం, రెండవది పాటల పుస్తకం, మూడవది ఒక నోట్ పుస్తకము, పెన్ను ఉండాలి. ఏముండాలి? ఒక నోటు పుస్తకము, పెన్ను ఉండాలి. చెప్పినది ఏదైనా సరే వ్రాసుకోవడానికి ప్రయత్నించాలి. ఇర్మియా గారు చెబుతుంటేనంట బారూకు గారు వ్రాస్తూ వచ్చినారు. అలాగే దైవజనుడు పౌలు గారు చెబుతుంటే ఆయన శిష్యులు వ్రాస్తూ వచ్చారు. హెబ్రోనులో ఒకసారి ఒక దైవజనుడు వాక్యం చెబుతుంటే భక్సింగ్ అన్న గారు రాసుకుంటూ కూర్చున్నారట. ఆ పక్కన ఉన్న ఆయన ఈయనెవర్రా బాబు ఇందాకటి నుంచి రాసేస్తున్నాడని చూస్తే ఇలా తిరిగి చూస్తే ఆయన ఎవరు? ఇంతకీ భక్సింగ్ అన్న గారంట. వాక్యం చెప్పి ఆయనేమో ఎడ్డీ విలియమ్స్ గారు అని ఒక దైవజనుడు, ఆయన వాక్యం చెబుతుంటే ఈయన రాసేసుకుంటున్నాడట. మనకేంటి అలవాటు అంటే రాసుకునే అలవాటు లేదు కదా. ఇందాక అన్నయ్య కూడా చెప్పినారు కదా, మీరు రాసుకోండి తర్వాత దాన్ని ఒకసారి ధ్యానించండి అని. అలా చేస్తే కనుక పెన్నులన్నీ మనకే వచ్చేసినాయి కదా, అన్నయ్యాళ్ళకి వెళ్ళకుండా. కాబట్టి ఇప్పుడైనా మనము ఉదయకాలం నుండి విన్నది ఒకటి, గురి వద్దకు పరిగెత్తాలి. ఆ విషయంలో 5 గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చారు దైవజనులు. మొదటిగా ఎవరి గురించి చెప్పినారు? మోషే గారి గురించి. అమ్మా మోషే గురించేనా? నాకు వినబడ్డంలా. మోషే తల్లిదండ్రులు, ఓకే. అది మోషే తల్లిదండ్రులు మోషేని ఎలాగున కాపాడారు, భద్రపరిచారు, అతడిని ఎలాగూ భయభక్తుల్లో పెంచారు. ఆ తరువాత అతడు 5-6 లక్షల మందిని ఎలాగూ నడిపించాడు. రెండవదిగా ఎవరి గురించి చెప్పినారు? అమ్మా నపుంసకుని గురించి చెప్తూ వచ్చినాడు. నపుంసకుడు యెరూషలేముకి ఎందుకు వచ్చినాడని చెప్పినారు? ఆరాధన చేయడానికి. మందిరానికి ఎందుకు వెళ్ళాలి మనము? మన ముఖ్య ఉద్దేశ్యము మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆయనను, మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఆయనను పూజింపవచ్చితిమి అంటారు. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. అలాగే యెరూషలేముకి ఎందుకు వచ్చావయ్యా అని మనం నపుంసకుడిని అడిగితే అంత దూరం నుండి ఎందుకు వచ్చానంటే ఆరాధన చేయడానికి వచ్చాను. కాబట్టి మందిరానికి మనం వెళ్ళినా ఎందుకు వెళ్ళాలి? యేసయ్యను ఆరాధించడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి మనము వెళ్ళాలి. ఇక 4వదిగా ఎవరి గురించి చెప్పారు? సమరయ స్త్రీ గురించి చెప్పినారు. సమరయ స్త్రీ గురించి చెప్పినప్పుడు సమరయ స్త్రీ ఏమని ఆయనను సంబోధించిందో చెప్పారు. సమరయ స్త్రీ తరువాత ఎటువంటిదో చెప్పినారు. సమరయ స్త్రీకి అసలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుప్రభుల వారు 4 సువార్తల్లో చూస్తే తన్ను తాను మెస్సియాగా అభిషక్తునిగా నేనే అని చెప్పింది
ఈ సమరయ స్త్రీకే చెప్పినాడు. అసలు ఇంకా ఎవరికి కూడా ఆయన నేనే మెస్సియానని అంత ఖచ్చితంగా చెప్పలా. అడుగుతున్నారు, శాస్త్రులు అడిగారు, పరిసయ్యులు అడిగారు, ఎవరివి అని. ఏం చెప్పలేదు వాళ్ళకి. కానీ ఈమెకే చెప్పినాడు. ఎందుకు? ఈమెకి నీళ్ళ గురించి వచ్చింది, నీళ్లు కావాలని ఈయన అడిగాడు. నీళ్ళ గురించి సంభాషణ జరుగుతుండగా ఈమె మధ్యలో ఒకటి తీసుకొచ్చింది. ఏం తెచ్చింది? ఆరాధన. అంటే ఈమె హృదయం నిండా ఏం నిండి ఉంది? ప్రభుల వారిని ఆరాధించే స్థలం అక్కడుంది, మీరు రావద్దంటారు వాళ్ళు మమ్మల్ని, మేము సమరయులమని, యూదులు మమ్మల్ని రానియ్యరు, మెస్సియా వస్తే ఆరాధించే స్థలం ఒకటి, అందరము ఆరాధించవచ్చు. కాబట్టి మెస్సియా కొరకు, యథార్థమైన ఆరాధన కొరకు ఈమె హృదయంలో ఉంది. అందుకే ఆయన తన్ను తాను ఆమెకి నేనే మెస్సియానని చెప్పినాడు. ఇప్పటికి ఎంతమందిని చూసినాం? మోషే తల్లిదండ్రులు, రెండవది నపుంసకుడు, మూడవది సమరయ స్త్రీ, నాలుగవది ఎవరు? జక్కయ్య. ఈ జక్కయ్య ఇంటికే వెళ్ళిపోయినాడు. యేసుప్రభుల వారు వెళ్ళిపోయి ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కారణం ఏమిటి? అతడికి కూడా యేసు ఎవరో అని కాబట్టి ఇక్కడ మనము నలుగురులోనూ కూడా మోషే తల్లిదండ్రులలో ఒక బిడ్డని దేవుని కొరకు పెంచాలి అనేది వారి ఆశ. ఇలాగే మరి నపుంసకుడికి యెరూషలేముకి వెళ్ళి ఆరాధన చెయ్యాలి అనే ఆశ. ఇక సమరయ స్త్రీకి యేసును గూర్చి అనగా మెస్సియాను గూర్చిన ఆలోచనతో ఆయన వస్తే అందరము ఆరాధిస్తాం, ఆత్మతో ఆరాధిస్తాం అనే ఆశ. జక్కయ్య ఆశ అసలు యేసు ఎవరో అనే చూడాలి అనే ఆశ. వీళ్ళ నలుగురిది కూడా ఒక్క ట్రాక్ మీదకి తెస్తే నలుగురిలో ఉన్నది ఏమిటంటే ఒకే ఒక్క ఆశ. మరి మీలో ఏముంది? మీరు ఇప్పుడు యూత్ మీటింగ్కి వచ్చినారు, మీలో ఏమి ఆశ ఉండాలి? ఇప్పుడు దాని కొరకే ఉదయకాలము దైవజనుడు ఒక మాట చెబుతూ వచ్చినాడు. మీరు గనక ఆయన అనుగ్రహాన్ని కాదనుకుంటే ఏం చేస్తాడంటే ఆయన నరికి వేస్తాడు అని చెప్తూ వచ్చినాడు. అలా నరికి వేయబడకుండా ఉండాలంటే ఏం పొందాలి? దానినే ఇప్పుడు మనం చూద్దాం. రండి, మనం ఇప్పుడు చదువుకున్న భాగం దగ్గరికి వద్దాం. మనం ఇక్కడ మత్తయి సువార్తలో 19వ అధ్యాయములో 16 నుండి 22 దాకా చదువుకున్నాం. 22వ వచనం చదవండి ఎవరైనా. అయితే ఆ యవ్వనుడు, చాలండి, ఎవరంటే ఇప్పుడు ఇతడు యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చిన ఆయన యవ్వనుడు, యవ్వనస్తుడు. మీరెవరిప్పుడు చెప్పండి? మీరెవరిప్పుడు? యవనస్తులా వృద్ధులా? యవనస్తులేనా? మరి బలంగా చెప్పాలి కదా. యవనస్తులైన మీరు బలవంతులు అని చెప్పినాడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. యవనస్తులైన మీరు ఎవరంట? బలవంతులు. కాబట్టి మీరు గట్టిగా చెప్పండి, మేము యవ్వనస్తులము. నిజమే, మీరు యవనస్తులేనా? వెరీ గుడ్. అయితే మీరు యవనస్తులైతే ఇక్కడికి వచ్చిన ఈ యవనస్తుడిలో ఉండిన గుణాలు మీలో కూడా ఉన్నాయి. ఒకటి, ఇతడు యవనస్తుడని చూసినాం. రెండవదిగా ఈ ప్యాసేజ్ అనగా యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చిన యవనస్తుని గురించి మత్తయి గారు రాశారు, మార్కు గారు 10వ అధ్యాయంలో రాశారు, లూకా గారు 18వ అధ్యాయంలో రాశారు. మత్తయి గారు 19వ అధ్యాయంలో, మార్కు గారు 10వ అధ్యాయంలో, లూకా గారు 18వ అధ్యాయంలో రాశారు. ఈ 3 అధ్యాయాల్లో వ్రాసిన, 3 సువార్తల్లో వ్రాసిన ఈ యవనస్తుడి గురించి మనము కొద్ది సమయం, ఇది ఏ టైం అంట? ఏ టైం అన్నారు అన్నయ్య దైవజనులు? మనకి ప్రాక్టికల్ టైం. అంటే చూడండి, ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, బైపీసీ గ్రూప్ వాళ్ళకి థియరీ పార్ట్ అయిన తర్వాత ఒక్కోసారి వారానికి ఒకసారి ఎక్కడికి వెళ్తాం?
ల్యాబ్స్కి వెళ్తాం, ల్యాబ్లో ఏం చేస్తాం, ప్రాక్టికల్స్ చేస్తాం కదా, అలాగనమాట. ఇప్పుడు ఇక్కడ థీరీలు ఏమీ రాయక్కర్లేదు, కానీ ప్రాక్టికల్గా అంటే అతని జీవితాన్ని మన జీవితానికి అన్వయించుకొని మనము ఎలాగున్నామో పరీక్షించుకుందాం, సరేనా? ఇప్పుడు అతడు యవనస్తుడని చూసినాం. రెండవది అతడు ఎలాంటి వాడో ఇంకోటి చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం దగ్గరికి వద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయము, క్షమించండి, లూకా సువార్తకి వెళదాం. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం, క్షమించండి 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలనని ఆయనను, అక్కడ మత్తయి గారేమో ఇతడు యవ్వనస్తుడు అని చెప్పినాడు. ఇక్కడ లూకా గారు ఏమంటున్నారంటే ఆయన ఒక అధికారి అంటున్నాడు. అంటే యవ్వన కాలంలో అధికారి ఎలాగైపోయినాడు? యవ్వన కాలం అంటే అన్నయ్య గారు ఏం చెప్పినారంటే 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు యవ్వనస్తులు అని చెప్పుకొచ్చినారు. మరి 12 సంవత్సరాల నుండి పోనీ ఇతడికి 20 సంవత్సరాలు అనుకోవచ్చు. అంటే 20 సంవత్సరాల్లోనే ఇతడు ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించాడనమాట. అంటే 20 సంవత్సరాలకే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందంటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. మన వెనక ఒక అన్నగారు ఉన్నారు, పెద్ద అన్నగారు. ఆయన అలాగే ఇలా చదువు అవగానే అలా చక్కటి ఉద్యోగము సంపాదించినారని ఆయన సాక్ష్యంలో వింటూ వచ్చినాం. ఇప్పుడు కూడా మీలో చాలామంది యవ్వనస్తులు, మొన్న కూడా ఒక అబ్బాయి 12 సంవత్సరాల అబ్బాయి అంట, ఏం చేస్తున్నాడంటే వారంలో 3 రోజులు చదువు, 3 రోజులు ఏం చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడని పేపర్లో రాస్తే నేను చదువుతూ వచ్చిన. అంటే 12 సంవత్సరాల అబ్బాయికే. ఇప్పుడు వాడు 18వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు కూడా వాడు కంప్యూటర్ వాళ్ళకి ఏవో క్లాసులు చెబుతూ వస్తున్నాడు. అంటే మీరు ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో, ఈ కాలంలో మీరు కూడా చదువుతూనే ఉద్యోగాలు చేసేసే వాళ్ళు ఉన్నారు కదా. డిప్లొమా చేసిన తర్వాత, డిప్లొమా అయిపోయిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తూ ఏం చేస్తున్నారు, మళ్ళా బీటెక్ చదువుతూ వస్తున్నారు. అంటే ఉద్యోగం చేస్తున్నారు, ఇటు చదువుతున్నారు. వయసు ఎంత? యవనస్తులే. ఇప్పుడు ఇక్కడ ఇతడు కూడా యవనస్తుడే. రెండోది ఇతడు ఒక ఉద్యోగులనే కదా అధికారం అంటాం. గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాడు అనుకో, ఆయన ఆర్ఐ గారు అయితే ఆర్ఐ ఆఫీసర్ గారు, ఎంఆర్ఓ గారు, లేకపోతే ఆర్డీఓ గారు, అలాగున అధికారము వారికి ఉంది అని అంటున్నా, ఉద్యోగస్తులు కాబట్టి ఇతడు మొట్టమొదట యవనస్తుడు, రెండవదిగా ఇతడు ఒక ఉద్యోగస్తుడు. అంటే మీలో కూడా చాలామంది యవనస్తులు ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేదా చేతి పనులు వృత్తులు చేసేవాళ్ళు, ఏదో ఒక పనులు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి దాని విషయంలో ఇతడు అంటున్నాడు నేను మీలాంటి వాడినే అని. మూడవదిగా చూస్తే మార్క్స్ వార్త 10వ అధ్యాయములో 17వ మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, చాలమ్మ. ఇప్పుడు ఈ యవ్వనస్తుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఇతడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళుతుంటే చూసి పరిగెత్తుకొని వెళ్ళి, ఎలా వెళ్ళినాడు? పరిగెత్తుకొని వెళ్ళి వెంటనే అతడు దారిలోనే ఉన్నారు కదా, ఆ దారిలో ఉన్న ఆయన దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి ఇతడు ఏం చేసినాడంట, మోకాళ్ళుని. అంటే రహదారిలో ఈయన ఏం చేసినాడు, యేసుప్రభుల వారు ఎదురుగుండా మోకాళ్ళు ఊనినాడంట. అవి ఎంత మంచి అలవాటు ఆయనకి. ఎప్పుడన్నా మీ దైవజనుడు లేకపోతే మనకు తెలిసిన ఒక దైవజనులు ఎవరైనా నడిచి వెళుతుంటే పరిగెట్టుకొని వెళ్ళి అన్న ప్రైజ్లాడన్నా, కనీసం నిలబడిపోయి మోకాళ్ళు అయ్యపోయినా అన్న ప్రైజ్లాడన్నా అని అన్నారు ఎప్పుడైనా? అన్నగారు అలాగ వెళ్తుంటే మీరు ఇలాగ వెళ్ళిపోతారా? దైవజనుడు 6 రోడ్డున వెళ్తుంటే అమ్మ బాబాయ్ ఆయన చూస్తాడంటే ఏమ్మా రావట్లేదే అని అడుగుతాడేమో, అందుచేత మనం ఇలాగ వెళ్ళిపోదాం.
మేము చదువుకునే దినాల్లో మా మాస్టర్లు ఆ దినాల్లో సైకిల్ ఉంటే చాలా గొప్ప కదా. నేను చదువుకున్న దినాల్లో 80-85 ఆ సంవత్సరాల్లో ఇంటికి సైకిల్ ఉంటే చాలా గొప్ప. కాబట్టి మేము ఎప్పుడైనా ఒకవేళ సైకిల్ తొక్కుకొని వెళ్తుంటే, ఆ సైకిల్ కూడా తొక్కేది సీటు కాదు, 8వ తరగతి దాకా తొక్కేది ఏంటంటే పెడల్లోనే తొక్కుతూ ఉండేవాళ్ళు. అలా తొక్కుకొని వెళుతూ ఉండగా మాస్టర్ గారు సైకిల్ తొక్కుని వెళితే ఈ పెడల్ తొక్కే వాళ్ళం కూడా ఆగిపోయి సైకిల్ని అలాగ ఆపేసి పక్కన నుంచొని ఇలాగ చేతులు కట్టేసుకొని ఎల్లు అని మాస్టర్ అంటే అప్పుడు ఆ సైకిల్ తొక్కుంటూ వెళ్ళేవాళ్ళు. ఒకవేళ తర్వాత సీటు తొక్కడానికి వచ్చాము, ఎప్పుడు 10th క్లాస్కి వచ్చేసరికి సీటు తొక్కడం అంటే అబ్బో సైకిల్ సీటు తొక్కుతున్నామంటే ఇంకేదో లోకాన్ని జయించేసినట్టు. ఇప్పుడు మన వాళ్ళు ఆ పెద్ద బళ్ళు ఉన్నాయి కదా, కొమ్ములు బళ్ళు, ఆ బళ్ళు మీద వెళ్తున్నప్పుడు అంటారు కదా ఇలా పెడతారు కదా, అలాగే మేము సైకిల్ ఇలా పెడతాం. ఈ లోపల మాస్టర్ గారు వచ్చారనుకో, ఈ గూళ్ళు ఇలా దిగిపోయి గబగబా పెడల మీద నుంచి కాళ్ళు వేసుకొని కిందకి దిగి వచ్చేసి మాస్టర్ ఎల్లు అంటే మాస్టారు అనేటప్పటికీ అంత భయము అంత గౌరవము చూపించేవాళ్ళం. ఈ దినాల్లో దైవజనులంటే కూడా మేమైతే కనుక అలాగనే చేస్తున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ యవ్వనస్తుడు. ఏం చెప్తున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఆయన అంత దూరాన్ని ఉండగానే వీడు ఏం చేసినాడంట, పరుగెత్తుకొని వెళ్ళి. ఎప్పుడైనా మీ దైవజనుల దగ్గరికి పరుగెత్తుకొని వెళ్ళినారా? ఒకవేళ ఎవరైనా దైవజనులు వెళుతుంటే వారిని ఆహ్వానించడానికి పరిగెత్తుకుని వెళ్ళినారా? బైబిల్ గ్రంథంలో ఒక 3 దైవజనులు ఒక ఆయన ఇంటికి వస్తుంటే ఆయన ఇంటికాడ పడక కుర్చీలో కూర్చుని ఆయన అలా కూర్చొని ఉండిపోలా, ఆ పడక కుర్చీలోంచి లేచిపోయి పరుగెట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి అయ్యా రండి మా ఇంటికని ఆహ్వానించినాడు. ఎవరైనా? అబ్రాము గారు. అందుకే ఆయన ఏం చేయబడినాడు, బహుగా ఆశీర్వదించబడినాడు. మనము కూడా యవ్వన కాలములో దైవజనులకి, దేవుని దాసులకి, తర్వాత పెద్దవాళ్ళైన అన్నలు అక్కలు, బాధ్యత కలిగిన అన్నలు అక్కలు ఉన్నారు, పెద్ద వయసు కలిగిన అమ్మలు ఉంటారు. వాళ్ళు మందిరానికి వచ్చేటప్పుడు కనబడినారనుకో, వాళ్ళు ఏదో బరువుగా నడవలేకపోతుంటే అక్క రండి, అమ్మ రండి, మేము ఉన్నాము కదా అని వారికి సహకరించేలాగా. యవ్వనస్తుడు ఒక యవ్వన కాలంలో ఉన్నాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు, కానీ ప్రభుల వారిని చూసి పరుగెట్టుకొని వెళ్ళడం అతడిలో ఉన్నటువంటి తగ్గింపు. మోకాళ్ళేసి ఆయనకు నమస్కారం చేయడం, ఇంకా అతడు తన్ను తాను తగ్గించుకున్నాడు. మరి ఇది మనం నేర్చుకోవాలంటారా, నేర్చుకోకూడదా? మంచిదే కదా ఇది. కాబట్టి దైవజనుల విషయంలో ఇది మనం నేర్చుకుందాం. 4వదిగా చూస్తే ఈ యవనస్తుని విషయంలో 4వదిగా చూస్తే ఇతడు యేసు ప్రభుల వారిని ఒక మాట అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయుదును అంటే, ఆ యవనస్తుడికి నిత్య జీవము పట్ల అవగాహన ఉంది. నిత్య జీవము పట్ల మీరు ఎన్నో దినాలను బట్టి లేదా కొన్ని సంవత్సరాలుగా మీ తల్లిదండ్రులతో కలిసి మందిరానికి వెళుతూ వస్తున్నారు కదా, ఎన్నో ఆదివారాలు, పోనీ కనీసము 2020 నుండి 24 దాకా వచ్చినారు కదా, కనీసం 4 సంవత్సరాల ఆదివారాలంటే సంవత్సరానికి 53 ఆదివారాలు చొప్పున 4 అంటే కనీసం 200 ఆదివారాలు 4 సంవత్సరాల్లో. 200 ఆదివారాలు, 200 మంగళవారాలు, 200 బుధవారాలు, ఈలాగున దేవుని ఇంటిలో ఎంతో వాక్యం విన్నారు కదా. ఈ వాక్యాల యొక్క సారాంశం అంతా ఇందాక నలుగురు యొక్క ఆశ ఏంటంటే యేసుప్రభుల వారిని చూడాలని. పరిశుద్ధ గ్రంథము దగ్గరకు వచ్చిన ప్రతి విశ్వాసి యొక్క ఆశ పరలోకం చేరాలని. భూమి మీద ఉన్న అన్యులైన లేదా ప్రభుల వారిని ఎరిగిన వారు అందరి యొక్క వాంఛ మారు మనసు పొందాలని. మరి కనీసము 200 ఆదివారాలు మీరు దేవుని ఇంటికి వస్తున్నారు కదా, మీ హృదయంలో ఏమి అవగాహన కలిగింది? నిత్య జీవం కొరకు ఇతడికి ఉన్న అవగాహన కానీ,
మారు మనసు అంటున్నారు. మారు మనసు గురించిన అవగాహన కానీ పాస్టర్ గారు ఎవరైనా బాబు బాప్తిసం పొందావా, రక్షణ తీసుకున్నావా, ఏంటండి రక్షణ అనే రక్షణ కొరకైన అవగాహన కానీ ఎప్పుడైనా ఆలోచించావా? అరే యవనస్తుడు, ఉద్యోగస్తుడు, భయము కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, అతడికి ఒక అవగాహన ఉంది. నిత్య జీవం అంటే నిత్యము జీవించే జీవం గురించి అతడికి అవగాహన ఉంది. మరి నీకు నాకు ఏ అవగాహన ఉండాలి? యవ్వన కాలములో దేవుని గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చినటువంటి అవగాహన మనము పెంచుకోవాలి. అలా పెంచుకోవాలి అంటే దేవుని వాక్యము అధికముగా వినాలి. మందిరానికి వచ్చాం, వెళ్ళిపోయాం, చేపలు వేసాం, చేపలు తీసేసాం. ఆ అక్క కట్టుకున్న డ్రెస్ చాలా బాగుంది, ఈ అన్నయ్య వేసుకున్న గొలుసు బాగుంది, వాళ్ళు వచ్చినటువంటి బండి బాగుంది. ఇవి కాదు మాట్లాడుకోవాల్సింది. ఆరాధన వర్తమానములో ఎంత చక్కటి మాట చెప్పినారు. ఆ వర్తమానం నాకు ఒక పాయింట్ దగ్గర అర్థం కాలేదు, అదేమిటి, ఫలానా అక్కని అడిగితే తెలుస్తుందేమో అని అర్థమయ్యింది వేరొకరికి చెబుతూ, అర్థం కాని దాని గురించి అవగాహన కలిగిన వారిని అడుగుతూ వెళితే నీకు కూడా అవగాహన అవుతుంది. అప్పుడు నీలో ప్రభుల వారిని గురించి తెలుసుకోవాలనే ఆశ వచ్చిందా రాలేదా? అది ఎవరు చూస్తారు? నపుంసకుడిలో ఉన్న ఆశ ఎవరు చూశారు? దేవాది దేవుడు చూసినాడు. ఆయన దగ్గరికి పిలుపుని పంపించినాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్యలో ఆశ ఎవరు చూసినారు? చెప్పాలి మీరు. యేసు ప్రభుల వారు చూశారు. చెట్టు కిందకి ఎవరు వచ్చినారు? యేసు ప్రభుల వారు వచ్చినారు. కాబట్టి నీలో కూడా అలాంటి ఆశ వస్తే, తెలుసుకోవాలి అనే ఆశ వస్తే ప్రభుల వారు నీ దగ్గరికి దైవజనులను పంపిస్తారు. దేవుని వాక్యం నీకు చక్కగా, నాకు చాలాసార్లు ఈ పరిశుద్ధ గ్రంథము చదివేటప్పుడు ఎన్నో విషయాలు అర్థం కావు. మీరు చదువుకున్నంత చదువుకోలేదు నేను. అందుచేత ఆ అర్థం కాలేని విషయాల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు డైరెక్ట్గా దైవజనులు పంపుతూ వస్తున్నాడు ఆయన. ఒక్కొక్క రోజంతా దైవజనులు నా దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర కూర్చొని ఇవన్నీ అడుగుతూ ఉంటా. నేను అడిగిన వాటన్నిటికీ కూడా దేవుడు ఆ దైవజనుడి ద్వారా జవాబిస్తున్నాడు. ఎవరు పంపించినా నా దగ్గరికి ఆయన్ని నేను తెచ్చుకోవాలంటే ఆయన తెచ్చుకోవాలా. ఎక్కడి నుండి, హైదరాబాద్ నుండి నా దగ్గరికి తెచ్చుకోవాలంటే చాలా ఖర్చు. ఆ ఖర్చు నేను పెట్టుకోలే. కానీ దేవుడే ఆయనను ఏదో పని మీద తీసుకొచ్చి ఒక రోజంతా మా దగ్గర పెడితే అప్పుడు ఎన్నో విషయాలు అంటే తెలుసుకోవాలి అనే ఆశ మనకి ఉండాలి. ఇతడిలో నిత్య జీవమును పొందాలి అనే ఆశ ఉంది. నీకు మారు మనసు పొందాలనే ఆశ ఉందా? అసలు మారు మనసు అంటే ఏమిటి? మారు మనసు ఎందుకు? నాకు మనసు ఉంది కదా, ఉందా లేదా మీకు మనసు? మనము కళ్ళతో చూడగానే మనసు దాని కొరకు ఒక ఆలోచన చేస్తుంది. అది కావాలని ఇది కోరుతుంది. ఇది కోరగానే ఇక్కడ ఏమవుతుందంటే దాని కొరకు ఒక ప్లాన్ చేసేస్తుంది. వెంటనే ఆలోచన చెప్తుంది. దాన్ని అనుసరిస్తే అది మన వశమైపోతుంది. అది ఒక పుస్తకం కానీ, పెన్ను కానీ, ఏదైనా సరే, చదువైనా సరే. అందుచేత ప్రతి ఒక్కరికి మనసు ఉంది. ఆ మనసు పుట్టుకతో వచ్చిన మనసు, అది పాపంతో కూడిన మనసు. దానిని మార్చుకోవడమే మారు మనసు. కాబట్టి ఈ యవ్వనస్తుడిలో 4 విషయాలు చూస్తూ వచ్చినాం. ఇక 5వ దానికి వెళదాం. 5వది, ఇప్పుడు యేసు ప్రభుల వారితో ఆయన ఇలా అడగగానే ఆయన ఏమన్నాడంటే, మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో, అందుకైన మంచి కార్యమును గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని అనునవియే అని చెప్పాడు. యేసు ప్రభుల వారు చెప్తున్నారు ఆయనతో ఏమని, నీవు నిత్య జీవం పొందాలంటే ఆజ్ఞలను అనుసరించు అన్నాడు. మనకు ఆజ్ఞలు అనగానే ఎన్ని ఆజ్ఞలు గుర్తుకొస్తాయి? గోడకి జారబడినాయి. ఎన్ని ఆజ్ఞలు గుర్తుకొస్తాయి? ఆజ్ఞలు ఎన్ని?
చెప్పు, నువ్వే చెప్పాలి నాకు. ఆజ్ఞలు ఎన్ని? ఇలా చూపించేయాలి. ఇన్ని ఆజ్ఞలు. ఏది? పాత నిబంధనలో ఇవి ఆజ్ఞలు. మరి కొత్త నిబంధనలోకి వచ్చాక ఇన్నిటిని ఏం చేసినాడు ఆయన? ఇది మూసాయి. ఇప్పుడు ఇది ఒకటి, ఇది ఒకటి. ఎన్ని అయినాయి? తెరు 10, ముయ్యి 2. అంటే పాత నిబంధనలో ఎన్నమ్మా? 10. మరి కొత్త నిబంధనలోకి వచ్చాక ఎన్ని చేసినారు యేసుప్రభుల వారు? ఆ 5 ఒకదానిలో, ఈ 5 ఒకదానిలో పెట్టి 2. ఒకటి, నీ ప్రభువుని ప్రేమించు. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ప్రభుల వారిని సేవించాలా, ప్రతి ఒక్కరిని మనము ప్రేమించాలి. ఇదే 2 ఆజ్ఞలు. అదే చెప్పినాడు ఇక్కడ ఆయన యేసుప్రభుల వారు. అదే పైన ముందు 4 చెప్పి తర్వాత ఒకే ఒక్కటి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. దానికి యవనస్తుడు చెప్తున్న సమాధానం ఏంటి? చదవండి ఆ మాట. యవనస్తుడు ఏం చెప్తున్నాడు సమాధానం? 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. అంటే యవనస్తుడు ఇవన్నీ అప్పటికే ఎలాగ మీరు అనుసరిస్తున్నారు ఈ ఆజ్ఞలన్నీ? చెప్పగలరా మీరు? చెప్పలేం కదా. చాలాసార్లు ఆజ్ఞలు మేము అతిక్రమిస్తున్నాం, ఆజ్ఞలు మేము పాటించలేకపోతున్నాం అని చెప్తాం. కానీ ఇతడు నేను అనుసరించేస్తున్నాను అంటున్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని భయభక్తుల్లో పెంచినారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా భక్తి కలిగిన తల్లిదండ్రులు. భక్తి కలిగిన తల్లిదండ్రులకు పుట్టినాడు, భక్తి తెలిసినవాడుగా పెరిగినాడు, యవనస్తుడిగా మంచి చదివి ఉద్యోగం సంపాదించాడు, తగ్గింపు జీవితం కలిగింది, భయము కలిగింది, నిత్య జీవం పట్ల అవగాహన కలిగింది. కానీ నిత్య జీవం ఎలా పొందాలో తెలియడం లేదు. మరి మీరు యవనస్తులే, మీరు మంచి చదువు చదువుతున్నారు. సెల తర్వాత మీరు మంచి చదువు చదువుతున్నారు. అయితే మీరు మీ తల్లిదండ్రులు కూడా మంచి భక్తి కలిగిన వారు, మిమ్మల్ని దేవుని ఆలయానికి చక్కగా నడిపిస్తున్నారు, మీకు అడిగిన ఎల్లా కొనిస్తున్నారు. మీకు ఇప్పుడు ఆ సెల్ ఫోన్లు అవసరం లేదు అన్నామనుకో, ఏమంటారంటే మాకు క్లాసుల్లో ఏమి పెడుతున్నారు? సెల్ ఫోన్లోనే అన్నీ కూడా ప్రాజెక్ట్ వర్కులు పెడుతున్నారు, అవి పెడుతున్నారు, ఈ పెడుతున్నారు అని చెప్పేసి అందరూ కూడా సెల్లలే. అంతేగాని నాన్నలు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథానికి అధిక సమయం మాత్రం ఎవరెవరు సెల్లలో వాట్సాప్ చూసినంతసేపు దేవుని వాక్యం చదువుతారా? చెప్పండి ఎవరైనా. సెల్ కనీసం రోజుకి 2 గంటల కంటే ఎక్కువ చూస్తాం. కానీ బైబిల్ గ్రంథం ఎంతసేపు చదువుతాం? 10 నిమిషాలు తప్పితే అరగంట ఏమో అంతే. అంటే మిగిలిన గంటన్నర డొమ్మ. అందుచేతనే ఇతడిక్కడైతే నేను వీటన్నిటినీ అనుసరిస్తున్నాను అన్నాడంటే తల్లిదండ్రులకు లోబడినాడు, తల్లిదండ్రులతో కలిసి భక్తి చేస్తూ ఉన్నాడు, తల్లిదండ్రులతో కలిసి ప్రేమను ఇతరులకు పంచుతూ ఉన్నాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నాను అన్నాడు. మరి మీరు ఇవన్నీ చేస్తున్నారా? కనీసం పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతసేపు చదువుతున్నారంటే అక్క చెబుతుంది అరగంట అన్నా అని. ఎన్ని అధ్యాయాలు చదువుతారు? 3 అధ్యాయాలు చదువుతారా? ఒక అధ్యాయం. రోజుకో అధ్యాయం చొప్పున చదివితే ఎన్ని సంవత్సరాలకి చదువుతారు పరిశుద్ధ గ్రంథాన్ని? 5 సంవత్సరాలకు పూర్తి చేసేస్తానన్నా. 2025 కదా, 2030 నాటికి మరలా మీరు రండి, అప్పటికి నేను పరిశుద్ధ గ్రంథం పూర్తిగా చదివేసి ఉంటా. అండ్ అప్పటికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివేసి ఉంటా. అప్పటిదాకా ఉంటామా? 5 లక్షల కోట్లు నష్టం అంట. ఎక్కడ? ఇందాక అన్నయ్య చెప్పినారు చూడండి, ఆ పట్టణం లాస్ ఏంజల్స్లో 5 లక్షల కోట్లు అంట. ఒక ఆయన ఇల్లే 300 కోట్లు అంట. ఓ పెద్ద స్టూడియో 5,000 కోట్లు అంట. కష్టపడి ఫైట్లు చేసి సంపాదించినోడు ఒకడు, యాక్షన్ చేసి సంపాదించినోడు ఒకడు, పాటలు పాడి సంపాదించినోడు ఒకడు, డైరెక్షన్లు చేసి సంపాదించినోడు. అంతా ఏమైపోయింది? బూడిద సొదొమ గొమొర్రాల బూడిదలాగా బూడిద మిగిలింది. రేపు మంది కాదు, ఇవాళే మంది. ఇవాళ కూడా మనది కాదు, నిన్నటి వారం మనం. ఇవాళ దేవుని కృపను బట్టి జీవించున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ఎంత ఎక్కువగా చదువుకుంటే, కీర్తనల గ్రంథం 119:9 ఏముంటుంది? యవనస్తులు తూలి తొట్టులటకు కారణమేమీ లేదు. అయితే 11వ వచనం చదవండి ఎవరైనా. 119:11
అమ్మా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. 9వ వచనములో యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి. మరి వాక్యాన్ని ఎంతమంది జాగ్రత్తగా చదువుతున్నారు? ఎంతమంది వాక్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు? ఒక యవ్వనస్తుడు గురించి నేను బిడ్డ సండే క్లాస్ నుండి తెలుసు. తర్వాత ఈ మధ్యనే బాబు మారు మనసు పొంది బాప్తిస్మ మందు సాక్ష్యం ఇచ్చినాడు. ఇప్పుడు ఇంటరు సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజు ఉదయకాలము గంట సేపు వాక్యం చదువుకొని గంట సేపు ప్రార్థన చేసుకుంటున్నాడు. రాత్రి వచ్చాక వాడు వర్కులన్నీ పూర్తి చేసుకొని 11 అయినా 12 అయినా మరలా గంట సేపు వాక్యం చదివి గంట సేపు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కలవరపడిపోతున్నారు. వీడు ఏమైపోతాడో, వీడు ఇంత ఎక్కువసేపు ప్రార్థన చేసేస్తున్నాడు, ఇంత ఎక్కువసేపు వాక్యం చదివేస్తున్నాడు. వాడు ఉదయకాలమేమో ఆ పాత నిబంధన చదువుతున్నాడు, రాత్రి కాలంలో కొత్త నిబంధన చదువుతున్నాడు. మొన్న ఒక రోజున నాకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మ అడుగుతుంది, అన్న నన్ను ఒక ప్రశ్న వేశాడు, పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథములో ద్రాక్షలను త్రొక్కిరి అనేది చదివినాడట ఉదయం. తిరిగి రాత్రికాల సమయంలో ప్రకటన గ్రంథములో 17వ అధ్యాయంలో ద్రాక్షల తొట్టి దగ్గర తొక్కుతూ చదివినాడట. ఒకే రోజున 2 త్రొక్కుతూ వచ్చింది. ఇదేంటో అని గంట సేపు ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. వాడికి ఏమీ అర్థం కావడం లేదంట. ఏడుస్తున్నాడు అన్నయ్య అని వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. యవ్వన కాలములోనే వాక్యము పట్ల ఎంత ఆసక్తో చూడండి. మీరు యవ్వన కాలములో మీ ధ్యాస అంతా మీ తల్లిదండ్రులు, మీకంటే మీ తల్లిదండ్రులకు బాగా ఏంటంటే నా కూతురు మెడిసిన్ చేయాలి. మెడిసిన్ చేయాలంటే ఇప్పుడు 10th దేనికి అవ్వాలా? ఫస్ట్ రావాలి. తర్వాత ఇంటర్లో ఫస్ట్ వచ్చేయాలి. తర్వాత ఎంసెట్ అన్న రాసేది ఏదో మరి ఏ సెట్టో నాకు తెలియదు, కానీ ఆ సెట్లో కూడా ఏం రావాలా? 5 వచ్చేయాలి. నీవు కంఠత వాక్యం చదివావా అనేది అడగరు. నువ్వు ఈ దినం వాక్యం చదివావా అనేది అడగరు. నీవు మౌన ధ్యానం చేసావా అనేది అడగరు. నీతో దేవుడు ఏమైనా మాట్లాడా అని అడగరు తల్లిదండ్రులు. అడుగుతున్నారా తల్లిదండ్రులు మిమ్మల్ని ఎవరైనా? ఎప్పుడైనా మీ అమ్మ మిమ్మల్ని వాళ్ళ వాక్యం అప్పచెప్పావు సండే క్లాస్ అని అడిగిందా? మీ అమ్మగారు అడిగారా? ఏం చెప్పారు సండే క్లాసులో అడుగుతున్నారా? బైబిల్ చదివావా అని అడుగుతున్నారా? వెరీ గుడ్. కానీ చాలామందిని ఏం చేయరు? అడగరు. అడగకపోబట్టే వారు దేవుని వాక్యం ఇంకా నయం. మా అక్క అన్న ఒక అధ్యాయం చదువుతున్నా అంది. మా మందిరంలో అడిగితే అమ్మ వాక్యం చదివానంది. ఏం చదివంటే క్యాలెండర్లో మాట చదివి వచ్చేసాను కదా. మరి ప్రతిరోజు ఏం ప్రతిరోజు క్యాలెండర్లో మాటే కదా చదువుతాను, అందుకే కదా మీరు ఇచ్చారు అంటున్నారు. ఏంటి చదివేదేంటి? డిగ్రీ చదివే అమ్మాయి సైతం వాక్యం చదవడానికి వాళ్ళ అవగాహన ఎక్కడుంది? క్యాలెండర్లో మాట. జాగ్రత్త, మీరు అండర్లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము చివరి మాట, తాను బ్రతుకు దినములన్నిట అతడు ఆ గ్రంథమును చదువుచూ ఉండవలెను. మనము బ్రతికే దినములంతా కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. ఎప్పుడు చదవాలి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా దివారాత్రులు చదువుచూ ఉండాలి. ఈ దివారాత్రులు అంటే పగలు ఎప్పుడు చదవాలా? మధ్యాహ్నం అట్లా. రాత్రి ఎప్పుడు చదవాలా? అర్ధరాత్రి గాడ. అక్కడ చెప్తాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో, మొదట దేవుని రాజ్యమును నీతిని, అనగా ఉదయము సూర్యుడి కిరణాలు భూమిని తాకక ముందే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. ఒక అన్నగారు చెప్పిన మాట మీకు చెప్పి నేను ముందుకు వెళతా. ఒకసారి ఒక అబ్బాయి ఆ స్కూల్లో వాడు బాగా లీస్ట్ అంట, అంటే వాడి మార్కులు ఎంత అంటే అత్యవసర మార్కులతో పాస్ అవుతాడంట. వాడికి ఎవరు స్నేహితులు కూడా లేరట. అలాంటి పరిస్థితిలో
వాడు ఎవ్వరికి కూడా ఆడుకోవడానికి వెళ్ళినా పోరా అని అంటారు. చదువుకునేటప్పుడు కూడా నువ్వు అత్యవసర మార్కులు వాడు నాతో స్నేహం చేయొద్దని అంటారు. వాడు అలాగే డల్లగా ఉంటున్నాడు. అప్పుడు వాళ్ళ నాయనమ్మ అన్నదంట, ఎందుకురా నువ్వు అలా అంటావు, నన్ను ఎవ్వరు స్నేహం చేయరు, నన్ను ఎవరు ఆడుకోవడం రానివ్వరు, నా పరిస్థితి ఇలా ఉంది అంటే, ఏం కాదు నువ్వు నేను చెప్పినట్లు చేయని వాళ్ళ నాయనమ్మ చెప్పిందంట. ఏం చేసిందంటే, నువ్వు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని 3 అధ్యాయాలు చదువు అందంట. ప్రతిరోజు 3 అధ్యాయాలు అలాగున నెలలు చదివినాడంట. ప్రతిరోజు 3 అధ్యాయాలు చదివినాడంట. చక్కగా బాగుంది. ఇప్పుడు వాడికి ఆరోగ్యం కూడా బాగుందంట. నెల అయిన తర్వాత వాళ్ళ నాయనమ్మ అన్నదంట, ఇక నుండి ఉదయం 3 సాయంత్రం 3 చదువు అందంట. అలాగే చదివినాడు. ఆ సంవత్సరం వాడి క్లాసులో ఫస్ట్ వచ్చినాడంట. ఏంటి బైబిల్ చదివితే ఎలా ఫస్ట్ వస్తాడు? ఏం చదివితే ఫస్ట్ వస్తాడు అసలు? ఇవి స్కూల్ పుస్తకాలు చదివితే ఫస్ట్ వస్తాడు. కానీ దేవుని వాక్యం వీడు ఎక్కువ చదువుతుంటే దేవుడు వీడికి ఆరోగ్యం ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాక వీడు ఏం చేస్తున్నాడు? స్కూల్ పుస్తకాలు కూడా చదువుతున్నాడు. అందుచేత ఇప్పుడు ఏం వచ్చినాడు? స్కూల్లో వాడి క్లాసులో వాడే ఫస్ట్ వస్తే మాస్టర్ కూడా వాడు పేపర్లు మరలా చూసినాడంట. ఇది నిజమా కాదా, వీడు ఏమని రాశాడు రా బాబు అని అంటే అన్నీ కరెక్టే. సరే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎంతో సంతోషం వచ్చింది. ఇప్పుడు అందరూ వాడితో స్నేహం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ అన్నదంట, రోజుకి ఉదయం 5 అధ్యాయాలు సాయంత్రం 5 అధ్యాయాలు అలాగ నువ్వు చదవాలి ఈ సంవత్సరం అంతా. అంటే ఆ సంవత్సరం వాడు 10th స్కూల్ ఫస్ట్ వచ్చినాడంట. క్లాస్ ఫస్ట్ కాదు, ఇప్పుడు ఏమొచ్చినాడు? స్కూల్ ఫస్ట్ వచ్చినాడు. ఆ తర్వాత ఇంటర్కి వెళ్ళేసరికి వాడు రోజుకి 10 అధ్యాయాలు, ఉదయం 10 అధ్యాయాలు సాయంత్రం 10 అధ్యాయాలు. ఇప్పుడు వాడు డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ వచ్చినాడంటే ఇంటర్లో. ఇక డిగ్రీకి వెళ్ళేసరికి ఉదయం 20 అధ్యాయాలు సాయంత్రం 20 అధ్యాయాలు పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలమా మనం? ఒక అధ్యాయం చదివాక చెప్పాలి, కష్టమవుతుంది కదా. మాకు ఒక అమ్మ ఉంది మా మందిరంలో, ప్రాక్టికల్గా చెప్తున్నా. నాకు ఆమె పరిచయం అయ్యేటప్పటికీ పరిశుద్ధ గ్రంథం చదివారంటే మీరు చదువుతున్నారు కదా అంది. అది కాదమ్మా, పూర్తిగా ఎప్పుడైనా చదివారంటే చదవలేదు బాబు అంది. మరి ఎలా చదువుతారంటే ఇలా తీసి ఏదొస్తే అది చదువు. అలా కాదు, ఆదికాండము దగ్గర నుండి చదవండి, ప్రతిరోజు 3 అధ్యాయాలు చదవండి, ఆదివారం 5 అధ్యాయాలు చదవండి అన్నాను. అలాగ చదివితే సుమారు సంవత్సరంన్నరకి ఆమెకు బైబిల్ పూర్తి అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకసారి సాక్ష్యం చెబుతూ, నేను ఈ సంవత్సరం 2 సార్లు బైబిల్ చదివాను అని చెప్పిన. బాబు ఎలా చదివావు అంది. అమ్మ ఇలా చదువుకుంటాను నేను అన్నాను. అలాగా నేను చదువుతాను బాబు అని ఆమె సంవత్సరానికి 2 సార్లు బైబిల్ చదివేసేలాగా చదివింది. ఉదయం 5 సాయంత్రం 5 అలా చదివేసింది. ఇప్పుడు నేను వచ్చే సంవత్సరం ఏమన్నానంటే, అమ్మ నేను ఈ సంవత్సరం 3 సార్లు చదివినాను, 4 నెలలకు ఒకసారి చొప్పున బైబిల్ పూర్తి చేశానంటే, బాబు నేను కూడా చదువుతాను. ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న 2024లో ఆమె 4 సార్లు బైబిల్ చదివింది. 20 అధ్యాయాలు చొప్పున చదువుతుంది. ఆమెకి బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆయాసం ఉంది, ఇంట్లో పెద్ద పోరు ఉంది, చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఇన్నుండి కూడా ఆమె ఉదయం 20 సాయంత్రం 20. మీకు ఇప్పుడు ఆ అబ్బాయి అలా చదివితే ఏమైనాడంటే కాలేజీలో టాపర్ అవుతూ వచ్చినాడు. యూనివర్సిటీకి వెళ్ళేసరికి ఆ అబ్బాయి క్లాసుకు వస్తే ఆ ప్రొఫెసర్లు వీడి క్లాసులో ఉంటే ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడేవారంట. ఎందుకంటే వాడు ఏదైనా ప్రొఫెసర్ దాని మీద పెట్టినది ఏదైనా తప్పు రాసినా ఏదైనా పొరపాటు చేసినా వెంటనే వాడు లేచి దాన్ని ఆన్సర్ చేసేవాడట. ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానం? 119వ కీర్తనలో చెప్తాడు, వృద్ధులను మించిన జ్ఞానం, మరలా బోధకులను మించిన జ్ఞానం దేవుని వాక్యము చదవడం ద్వారా. కాబట్టి మనము నిజమైన మారు మనసు పొందాలి అంటే గనక, యేసు ప్రభుల వారిని గురించి మనము తెలుసుకోవాలి అంటే గనక ఖచ్చితంగా మన జీవితంలో దేవుని వాక్యం 119వ కీర్తనలో చెప్పినాడు కదా, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందరో, యవనస్తులు ఏ రీతిగా మారు మనసు పొందుతారో, యవనస్తులు ఏ రీతిగా బాప్తిస్మమందు సాక్ష్యం ఇస్తారు, యవనస్తులు ఏ రీతిగా ప్రార్థనా జీవితాన్ని పంచుకోగలుగుతారు, ప్రార్థనా సమయాన్ని పెంచుకోగలుగుతారు, దేవుని వాక్యమును శ్రద్ధగా
చదువుట ద్వారానే. మన హెబ్రోన్లో అన్నలు ఎవరు అడిగినా ఒక మాట అడుగుతారు. ఎవరైనా కనబడితే అడిగే మాట ఏంటంటే, నువ్వు ఇవాళ బైబిల్ చదివావా? అంతేనా అడుగుతారు. ఈరోజు నీవు బైబిల్ చదివావా? భక్సింగ్ అన్న గారు నేర్పించారు అది. నీవు ఈరోజు బైబిల్ చదివావా? పెద్దవాళ్ళు కనబడ్డారనుకో, మీరు తిరిగి జన్మించారా? నేను తిరిగి జన్మించా, బాప్తి సాక్ష్యం ఇచ్చా. అయితే మీరు రక్షణ ఆనందం పొందారా? రక్షణ ఆనందమా? అరే రక్షణ ఆనందం నాకు తెలియదు. అయితే మీ పాపాలు క్షమించబడి అని మీకు తెలుసా? అది ఎవరు చెప్తారు? ఎక్కడిస్తారా సర్టిఫికెట్టు? అప్పుడు అడుగుతారు, అయితే నీకు మారు మనసు గురించి తెలుసా? రండి ఇప్పుడు యవనస్తుడి దగ్గరికి. యవనస్తుడు అన్నీ మంచి విషయాలే చూసినాం. అతడు యవనస్తుడు, అతడు చక్కగా ఉద్యోగం సంపాదించాడు, అతడు దైవజనులను చూస్తే పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు, తగ్గించుకొని మోకాళ్ళు ఊనుతున్నాడు. అయ్యా నిత్య జీవం కొరకు నేనేం చేయాలని అడుగుతున్నాడు. అన్నీ మంచివే ఉన్నాయి. ఇప్పుడు నీవు ఆజ్ఞలు పాటించని ప్రభుల వారు చెప్పగానే అతడు చెబుతున్న మాట ఏంటో చూడండి. ఈ యొక్క మత్తయి సువార్తలో 22వ వచనం. అయితే ఆ యవనస్తుడు, క్షమించాం 20వ వచనం. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు, అబ్బాయిలు చెప్పండి, బాయ్స్ అందరూ చెప్పండి, ఇకను నాకు, గట్టిగా, ఇకను నాకు కొదువ ఏమిటి? అమ్మ చెల్లెలు చెప్పండి, ఇకను నాకు కొదువ ఏమిటి? అంటే ఇకను నాకు కొరత ఏమిటి? మీకేం కొరత లేదు, అన్నీ మీకు ఎక్కువే కదా. చదువు ఎక్కువ, జ్ఞానం ఎక్కువ, కోపం ఎక్కువ. కోపం కూడా ఎక్కువే కదా, ఎక్కువ కదా. అన్నీ కూడా మీకు ఎక్కువే. కానీ యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారో చూద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయము. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయం 21వ వచనం. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, ఏమున్నదమ్మా? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అతడు ఏమని అడిగాడు? నాకేం కొదువా? నాకు అన్నీ ఉన్నాయి, నేను ఆజ్ఞలు అనుసరిస్తున్నా, భయం కలిగి ఉన్నా, భక్తి కలిగి ఉన్నా, మా తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు, నేను ఉద్యోగం చేస్తున్నా, నేను యవన కాలంలో ఉన్నా. మీరు కూడా అదే అంటారు కదా, మాకేంటి కొదువా? మా నాన్నగారు ఉద్యోగం చేస్తున్నారు, మా అమ్మ మంచి ప్రార్థనా పరురాలు, నేను చక్కగా ఇంటర్ చదువుతున్నా, 10th చదువుతున్నా, డిప్లొమా చేస్తున్నా, డిగ్రీ చేస్తున్నా, నాకు మంచి బలం ఉంది, నాకు మంచి జ్ఞానం ఉంది, నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్లో ఏమున్నాయి? మళ్ళా ఫోన్పే చేయడానికి డబ్బులు ఉన్నాయి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకేమీ కొదువ లేదు. కానీ యేసు ప్రభుల వారు అంటున్నారు, నీకు ఒకటి కొదువుగా ఉంది. అక్క ఏమంటున్నారు ఆయన? నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి కొదువుగా ఉన్నది అంటే, అతడు మిగుల ఆస్తిపరుడంట. అయితే ప్రభుల వారు చెప్పినారు, నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకి ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆస్తి అంతా అమ్మేసి దరిద్రుడైపోయి నేనేం వస్తాను రా బాబా, నేనేం చేసినాడు, వెళ్ళిపోతూ వచ్చినాడు. అలాగే మీలో కూడా మీకు కోపం ఉందనుకో, మీ కోపాన్ని విడిచి మందిరానికి రండి. మీకు అసూయ ఉంది, నేను చెప్పినాను కదా, నాకు మీ మీద అసూయ ఉంది అన్నాను కదా, అలాగే మీకు అసూయ ఉంది, అసూయను విడిచి యేసయ్య దగ్గరికి రండి. సెల్ ఫోన్ పక్కన పెట్టి బైబిల్ చదవండి. వెంటనే ఏమొస్తుంది అక్క? కోపం రాదా? సెల్ ఫోను అంటున్నాడు ఈ అన్నయ్య ఇందాక వచ్చిన కాడి నుంచి. ఈయనకి లేదా చాట్ అంత సెల్ ఫోను? ఈయన సెల్ ఫోన్ అయితే కనుక చాట్ అంత ఉండాలి, మా సెల్ ఫోన్. చాలామంది సెల్ ఫోన్ తీసుకెళ్ళి దేని మీద పెడతారంటే బైబిల్ గ్రంథం మీద పెడతారు. బైబిల్ గ్రంథం తీసుకెళ్ళి చాప మీద పెడతారు. బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడూ చాప మీద పెట్టకూడదు, అది మనం తిరిగే ప్రదేశం కాబట్టి. బైబిల్ గ్రంథాన్ని మనం గణపరిస్తే 1 సమూయేలు 2:30లో నన్ను గణపరచు వారిని నేను గణపరిచెదను అన్నాడు. కాబట్టి సెల్ ఫోన్కి ఇచ్చే విలువ పరిశుద్ధ బైబిల్ గ్రంథానికి అత్యధికంగా ఇవ్వండి.
పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవండి, మారు మనసు పొందండి. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఇదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, సువార్తను నమ్మి మారు మనసు పొందండి అంటాడు. మార్క్స్ సువార్త 1:15లో కూడా సువార్తను నమ్మి మారు మనసు పొందండి అంటాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని పరిశుద్ధ గ్రంథం ఎంత చెప్పినా నీవు నేను మారు మనసు పొందాం. నీవు నేను మారు మనసు పొందాలి అంటే వాక్యము చదవడం నేర్చుకోనండి. మోకాళ్ళ మీద వాక్యము చదవండి. చదివిన వాక్యములో ఒక భాగము డైరీలో వ్రాసుకోండి. మౌనంగా ధ్యానించండి. ప్రభువా, ఈ చదివిన వాక్యము ద్వారా నాతో మాట్లాడని మౌనముగా కనీసం ఒక 5 నిమిషాలు ఉండండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన మాట మీ డైరీలో వ్రాసుకొనండి. ప్రార్థన చెయ్యండి. మీకేది కొదువుగా ఉందో దేవుడు అప్పుడు చెబుతాడు. నీలో కోపం ఉంది, నీలో ద్వేషం ఉంది, నీలో మొండితనం ఉంది, నీవు అమ్మ మాట వినవు, నీవు ఇతరులను నీ అన్నగారిని ప్రేమించవు, నీ చెల్లిని ప్రేమించవు, సమయానికి మందిరానికి రావు, మోకాళ్ళ మీద గ్రంథము చదవవు, పాటలు పాడేటప్పుడు పెదవులు కదుపుతావు, ఇవన్నీ నీలో నాలో నా కొదువులు, ఇవన్నీ చెబుతాడు ఆయన. అది చెప్పినప్పుడు కనుక నీవు నేను మారితే అదే నిజమైన మారు మనస్సు. యవ్వన కాలంలో ఎవరైతే మారు మనస్సు పొందుతారో, నాకు చెప్పిన దైవజనుడు, మీరు ఫుల్ టికెట్లంట, మేము హాఫ్ టికెట్లంట. బస్సు ఎక్కితే నాకేమో ఫుల్ టికెట్ తీసుకుంటారు, ఆ పాప 6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల లోపలికి ఏం టికెట్ తీస్తారు? హాఫ్ టికెట్ తీసుకుంటారు. కానీ ఈ 10 సంవత్సరాల పాప రక్షణ పొందిందనుకో, 100 సంవత్సరాలు బతికితే 90 సంవత్సరాల పాటు ఆమె దేవుని ఇంటిలో సువార్థికురాలు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు, పాట పాడేది అవ్వచ్చు, లేకపోతే ఒక గొప్ప మిషనరీ కావచ్చు. 50 సంవత్సరాల వయసులో నేను రక్షణ పొందాను, గట్టిగా బతికితే ఇంకా 20-30 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాలు ఎక్కువ, 90 సంవత్సరాలు ఎక్కువ? అందుచేతనే మీరు రక్షణ పొందితే ప్రభువుకు అవసరం. యవ్వన కాలంలో మీరు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొందితే అది మీ జీవితాలకు ఆశీర్వాదం. 50 సంవత్సరాల వయసులో నేను మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడిచ్చాడు, ఆశీర్వాదాలన్నీ ఇచ్చినాడు. ఎంతకాలం అనుభవిస్తా? 30 సంవత్సరాలు. అదే నువ్వు ఇప్పుడు 20 సంవత్సరాల వయసులో మారు మనసు పొందినావు, 90 సంవత్సరాలు, నీకు ఇంకా 80 సంవత్సరాల పాటు ఆ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. దేవునికి వినియోగపడతావు, దేవునికి ఉపయోగకరం అవుతావు, దేవుని చేతిలో బలమైన సాధనంగా వాడబడతావు. కాబట్టి యవ్వన కాలములో ఎవ్వరూ కూడా అశ్రద్ధ చేయవద్దు. ఆ యవ్వనస్తుడైతే వ్యసనపడి ప్రభువు దగ్గర నుండి వెళ్ళిపోయాను అని రాయబడింది. నాకు మొన్నే మా దైవజనులు చెప్పినప్పుడు రాసుకుంటూ వచ్చిన, యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మేలు పొందకుండా వెళ్ళినవాడు ఈ యవ్వనస్తుడే. కుష్ఠిరోగి వచ్చాడు, స్వస్థత పొంది వెళ్ళాడు. గుడ్డివాడు వచ్చాడు, చూపు పొంది వెళ్ళాడు. మూగవాడు వచ్చాడు, మాట పొంది వెళ్ళాడు. అన్యురాలు తన కూతురు దయ్యం పట్టిందని వచ్చింది, పిల్లలది తీసి కుక్కలకు వేయినని ప్రభుల వారంటే కుక్క పిల్లలు కూడా ఆశపడతాయి కదా అని తగ్గించుకున్నందుకు అన్యురాలు కూతురు కూడా మేలు పొందుతూ వచ్చింది. అసలు ప్రభుల వారి దగ్గరకు వచ్చి మీరు సువార్తల్లో చూస్తే వచ్చి మేలు పొందకుండా వెళ్ళిన వాడు ఎవ్వరూ లేరు, ఈ యవ్వనస్తుడు తప్ప. ఈ యవ్వనస్తుడు లాగా నీవు ఉండకూడదు. నీవు ఈ హెబ్రోనులో నుండి మేలు పొంది వెళ్ళాలా. ఈ యవ్వనస్తుల కూడిక నీ జీవితానికి ఒక మేలుకరంగా మారాలా. ఆ యవ్వనస్తుడిలాగా నీవు యవ్వనస్తుడివి, యవ్వనస్తురాలువే. ఆ యవ్వనస్తుడిలాగా నీవు చదువున్నదానివి, చదువున్నవాడివే. ఆ యవ్వనస్తుడిలాగా నీకు ధనముండి అన్ని సౌకర్యాలు కలిగించే తల్లిదండ్రులు ఉన్నారు. ఆ యవ్వనస్తుడిలాగా నీకు భయం ఉంది, తగ్గింపు జీవితం ఉంది, భక్తి ఉంది. కానీ ఆ యవ్వనస్తుడు వ్యసన పడుతున్నట్లుగా నీవు సెల్ ఫోన్ విషయంలో వ్యసనపడి దేవునికి దూరస్తురాలుగా ఉన్నావు, దేవునికి దూరస్తుడుగా ఉన్నావు.
ప్రియులారా, 10 సంవత్సరాలకు ముందు ఈ సెల్ ఫోన్లు అంత లేవు. ఒక ఆయన నిన్నే నాతో అంటున్నాడు, ఈ శతాబ్దంలో అత్యంత హేయకరమైన కనిపెట్టబడిన వస్తువు ఏదైనా ఉందంటే ఈ ఆండ్రాయిడే అని అంటున్నాడు. ఎందుకంటే అది ఎంత వినియోగకరమైనదో అంతగా మిమ్ములను అనేక మందికి ప్రమాదకరమైనదిగా కూడా అయింది. ముఖ్యంగా విశ్వాసులకు, యవ్వనస్తులకు పరిశుద్ధ గ్రంథానికి దూరపరుస్తుంది. పాటలు పాడమంటే ఇందులోనే చూస్తున్నారు, వాక్యం చదవమంటే ఇందులోనే చదువుతున్నారు, ఆ తర్వాత గూగుల్లోకి మ్యాప్కి వెళ్ళమంటే ఇందులోకే వెళుతున్నారు, డబ్బులు పే చేయమంటే దీంట్లోకే వెళుతున్నారు, ఆ తర్వాత మూవీ చూడాలంటే ఇందులోకే వెళుతున్నారు, సీరియల్ చూడాలంటే ఇందులోకి వెళుతున్నారు. అన్నీ ఇందులోనే ఉన్నాయి. కానీ ఇందులో ఉన్నది బతుకులను, జీవితాలను మార్చేది ఉంది, నిత్య జీవమునిచ్చేది ఉంది, మన బ్రతుకును గురించి తెలియజేసేది ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు అనగా సర్వోన్నతుడైన దేవుని యొక్క నోటి మాటలే ఇందులో ఉన్నాయి. ఇది మనకి విలువైనది. ఇందులో ఉన్న ప్రతి మాటని మన జీవితాలని మేలు చేసేదిగా ఉంటుంది. అందుచేతనే మీకు చక్కటి మాట రాసిపెట్టినారు దైవజనులు, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకొని నా ఉపదేశమును వినువాడు అని. కాబట్టి ప్రతి దినము పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, మోకాళ్ళ మీద మౌన ధ్యానము చెయ్యండి, వ్రాసుకోండి. ప్రభువు మీతో మాట్లాడినప్పుడు ప్రభువు యొక్క దాసుడితో, అయ్యా దేవుడు నాతో పలానా మాట మాట్లాడినాడయ్యా, నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నేను అమ్మ మాట వినలేదు, మా నాన్న జోబులో నుండి డబ్బులు తీసింది నిజమే, అయ్యో మా అమ్మకి చెప్పి స్నేహితురాలి ఇంటికి వెళ్తానని ఆ రోజు నేను వేరే చోటకి వెళ్ళినాను, అది నిజమే, ఇదిగో ప్రభు నన్ను ఒప్పించాడు అని దేవుని దాసుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి, అయ్యా నాకు దేవుడు మార్పునిచ్చినాడు, నాకు దేవుడు నా విషయమై పశ్చాత్తాపడుతున్నానని దేవుడు తెలియజేస్తున్నాడు, అందుకే నా పాపాలు ఒప్పుకుంటున్నా, నా కొరకు అయ్యా మీరు ప్రార్థించండి, అక్క మీరు ప్రార్థించండి అని దైవజనురాల దగ్గరికి రా. ఆ దినమున నీవు నిజమైన మారు మనసు పొందిన దానవుతావు. అది 10 సంవత్సరాలైనా, 12 సంవత్సరాల వయసు అవ్వచ్చు, 15 సంవత్సరాల వయసు అవ్వచ్చు. కానీ నీవు వాక్యము చదవడం ఎప్పుడు ప్రారంభిస్తావో, వాక్యమును ఎప్పుడు ధ్యానిస్తావో, ఎప్పుడు వాక్యము ద్వారా మౌన ధ్యానములోనికి వెళ్ళి ప్రభువుల వారితో అడుగుతావో, అప్పుడు ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. అలా మార్పు చెందిన వారు ఒక్కరు ఉంటే చాలు, ఇంటికి ఆ ఇల్లంతా వెలిగించబడతారు. ఒక్కరు నిజమైన మారు మనసు పొందిన వాడు ఉంటే చాలు, ఆ గ్రామం అంతా కూడా. భక్సింగ్ గారు 100 మందా 1000 మందా? ఒకే ఒక్క ఆయన రక్షణ వాళ్ళ కుటుంబానికే కాకుండా, పంజాబ్కే కాకుండా, ఆంధ్రాకి తమిళనాడుకే కాకుండా, భారతదేశానికే కాకుండా, ప్రపంచంలోని నలుమూలలా కూడా అనేక లక్షల మందికి ఆదర్శ మాదిరికరం అవుతూ వచ్చింది. నీ మారు మనసు అలా ఉండాలి. అలాగూ ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అన్న వచ్చిన ఉదయం నుండి దైవజనులు వర్తమానం ఇచ్చారు, తర్వాత ప్రశ్నలు జవాబులు, తర్వాత మళ్ళీ వర్తమానం. ఇవన్నీ కూడా మీరు ఖాళీ టైంలో డిస్కషన్ చేసుకోవాలా. వాక్యము అలాగే ప్రశ్నలు జవాబులు కొంతమంది చెప్పలేదు కదా, మళ్ళీ వారి రివిజన్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో మనం దినదినము అభివృద్ధి అవ్వాలి. అలాగే దైవజనులు ఇప్పుడు వర్తమానంలో నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఏంటంటే మారు మనసు పొందకపోవటం, బాప్తిసం పొందకపోవటం కొదువ. ఆ కొదువును తీర్చుట కొరకు, రక్షణ పొందుట కొరకు ఈ 4 దినాలు కూడా ఈ యవనస్తుల కూడికలు. ఇంకా మీరు ఆలోచించి అప్పుడే కాదులే ఇప్పుడు కాదులే అనుకుంటూ
కాలాన్ని గడుపుతూ ఉంటే మరి దేవుని యొక్క రాజ్యము, దేవుడు రాకడ, తర్వాత ఇంకోటి చెప్పాలంటే మరణం కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు. రక్షించబడిన వారు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఈ ఉదయం నుండి సాయంత్రం చేసిన ప్రతి లెసను, తర్వాత క్విజ్లోయి అన్నీ కూడా మీరు ఖాళీ టైంలో యవనస్తులు, తర్వాత యవనస్తులైన ఆడపిల్లలు, బాయ్స్, గర్ల్స్ కూడా డిస్కషన్ చేసుకుని ఆ తప్పు ఒప్పులు సరి చేసుకోండి. రేపుకి మంచి ఫ్రెష్గా మీరు అప్ టు డేట్ అవుతారు. ఈ పాఠాలన్నీ కూడా వచ్చేస్తాయి. రేపు మళ్ళీ పాఠాలను నేర్చుకోవటానికి క్విజ్లో కొంతమంది ప్రైజులు రాలేదు కదా, ప్రైజులు తీసుకోవటానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు మీరు సంతోషంతో ఇంటికి వెళ్ళవచ్చు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున స్తుతి వందనాలు ప్రభువా. ఈ దినమంతట్లో యవనస్తుల కూడికలో దైవజనులు ఇచ్చిన వర్తమానము, పాటలు, నూతన పాటలు ఎన్నెన్నో, అలాగే వర్తమానాల ద్వారా, క్విజుల ద్వారా అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు. కొంతమంది గ్రహింపు లేకుండా ఉన్నారు. అన్నిటిని కూడా గ్రహించి నీ తెలివి, జ్ఞాన వివేకము, అనుదినము దేవుని వాక్యం చదువుట, ధ్యానించుట, జీవితంలో అలవరుచుకొనుట, ఇవన్నీ కూడా వారికి కంఠస్థము చేయండి, నేర్పండి, బోధించండి. సాయంత్రం కూడి కొరకు సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభులు ఆరోపించుకుంటూ మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు అర్పించి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరిన మనందరికను సదాకాలం తోడై ఉండి కాపాడునుగాక. అందరికీ స్నాక్స్ ఉన్నాయే, తీసుకోండి. సాయంత్రం 6 గంటలకు, మరి 7 గంటలకి సువార్త కూడిక ఉంది. అందరికీ, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, వృద్ధులకి, సంఘం అంతటికి కూడా, మీకు కూడా. ఇక్కడ ఉండేవారు స్థానికంగా ఉండండి. స్నాక్ తీసుకున్న తర్వాత టీ తీసుకుని మళ్ళీ 7 గంటలు మీటింగ్ ఉండండి. పొరుగురు నుంచి వచ్చిన వారందరికీ ఇక్కడికే నివాసం, అంటే రాత్రిగా పడకలు ఇక్కడే. బాయ్స్కి వేరే కదా. ఓకే, గ్రహించారా? ఏదన్నా మీకు డౌట్ ఉంటే అన్నని అడగండి, అంకుల్ గారిని, అన్నీ చెప్తారు మీకు ఏది కావాలని.